పాపమునకు వేతనము మరణము, ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా, నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్యకు యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకు వచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ వందనాలు. మీ అందరు బాగున్నారా? మరొక రోజు మరి దివ్యవాక్కు కేంద్రం ముట్టంగి కేంద్రం నుంచి యేసు యొక్క పరిహారం మరి బలిదానం అన్న 40 రోజుల ఈ ఉపవాస ప్రార్థన శీర్షికలోకి మీ అందరి ఇంటికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ప్రతిరోజు జరిగే ప్రార్థన సమావేశంలో మరి వాక్య పరిచర్యలో మీరందరూ మన అందరం కూడా ఆత్మలో ఎదుగుతున్నామని నేను నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడికి వాక్యం విందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా నీకు వందనాలు. ఎంత మంచి దేవుడవయ్యా. మా కోసం మీ జీవితాన్ని త్యాగం చేసి మళ్ళీ మా కోసం తిరిగి జన్మించి మళ్ళీ మా కోసం తిరిగి వస్తానని వాగ్దానం చేసి నీ వాక్యంలో మమ్మల్ని ఎదగడానికి నీ వాక్యాన్ని మాకు అందించిన దేవా నీకు వందనాలు. మరి ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటను మేము భద్రంగా మా గుండెల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి,
ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మనందరికీ యేసయ్య అంటే ఇష్టం. యేసయ్య అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. మరి ఇష్టమైన మనిషికి మనం ఏం చేస్తున్నాం అన్నది ఈరోజు తెలుసుకోవాలి. నా భర్త అంటే నాకు ఇష్టమైతే నా భర్తకి కావలసినవన్నీ నేను చేస్తాను. నా పిల్లలంటే నాకు ఇష్టం అంటే ఓపిక ఉన్నా లేకపోయినా నా పిల్లల కోసం నేను ఏది కావాలంటే అది చేస్తాను. ఒక స్నేహితుడి పట్ల నాకు ఇష్టత ఉంటే ఆ స్నేహితుడి కోసం నేను ఏదైనా చేస్తాను. మరి నీ యేసయ్య కోసం ఈరోజు నువ్వు ఏం చేసడానికి సిద్ధంగా ఉన్నావు? అసలు ఆయన మనతో చేయించుకోవడానికి ఏ అర్హత కలిగి ఉన్నాడు, ఎలాంటి క్వాలిఫికేషన్ యేసయ్యకు ఉందో మనం ఈరోజు చూసుకుందామా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదివినట్లయితే, మన ప్రియుడు, మన దేవుడు, నిజమైన దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? చదవమ్మా. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, ఆయన గాయపడ్డాడు, మన పాపముల కొరకు నలిగిపోయెను. మన పాపముల కొరకు నలగబడ్డాడు, అతడు అనుభవించిన శిక్ష ద్వారా ఆయన శిక్షను అనుభవించాడు, మనకు స్వస్థత కలిగెను. మనకు స్వస్థతనిచ్చాడు. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యం ఇచ్చాడు. నలిగిపోయాడండి, గాయపడ్డాడు, చితగొట్టబడ్డాడు, ఆఖరికి ప్రాణం కూడా కోల్పోయాడు. మన పాపాల నిమిత్తం ఆయన శిక్ష నొందాడు. ఏ పాపం ఎరుగని అతనుని కొరడాలతో కొట్టారండి. రోమా సైనికుల యొక్క కొరడ చాలా భయంకరంగా ఉంటుంది. చెప్తుంటే విన్నాము. ఆ కొరడాకి ఒక్కొక్క అంగుళం మేరన ఒక్కొక్క అంగుళం అంతా చాలా పదునైన షార్ప్ నెయిల్స్ వాళ్ళు చుట్టారటండి. ఆయన వేసి ఒకటి కొడుతుంటే ఆయన చర్మం కాదండి, మాంసపు ముద్ద అలా బయటికి వచ్చేసిందని కొంతమంది చెప్తుంటే విన్నాం. ఆయన అంతగా శ్రమ పడ్డాడు నిన్ను బాగు చేయడానికి, నీ పాపాలు క్షమించడానికి, అంతేకాదండి నిన్ను రక్షించుకోవడానికి. నీవు తప్పిపోయి దారి తప్పి తిరిగినప్పుడు నీ కోసం వెళ్ళనిచ్చాడండి. అందుకే అన్నాడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, మీ దేహములు మీ సొంతమైనవి కాదు, వెళ్ళనిచ్చి కొనబడ్డాయి అన్నాడండి. వెళ్ళనిచ్చి కొనబడ్డాయి. పాపాలకు పరిష్కారం అండి. ఎప్పుడండి? వన్స్ ఫర్ ఆల్. ఒక్కసారే ఆయన సిలువ మీద మరణించి సమాప్తమైనది అని పలికినప్పుడు బైబిల్ చెప్తున్న మాట, దేవాలయపు తెర రెండుగా చీలిపోయింది. అంటే మంచి చెడుగా మారిపోయింది. ఇంకో విధంగా చెప్తున్నది ఏంటంటే, నేను మీకోసం ప్రాణం పెట్టి ఉన్నాను, వెల చెల్లించి ఉన్నాను. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఆయన ఈ త్యాగాన్ని చేశారు, ఈయన ఈ గొప్ప పనిని చేశాడు. నిజమైన దేవుడు మానవ రూపము దాల్చి ఆయన తన శరీరాన్ని సమర్పించి ఆత్మను తండ్రి దేవుడి వద్దకు తీసుకెళ్ళేంత వరకు నీ కోసం నా కోసం ప్రయాసపడ్డాడు. సినిమాల్లోనో సీరియల్స్లోనో భార్యని భర్త కొడుతూ ఉంటే చూస్తున్నా మనం కన్నీళ్లు కారుస్తామండి. ఏనాడైనా యేసయ్యను తలుచుకొని ఒక్క కన్నీరు బొట్టు మనం కార్చగలిగామా? మనం యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నాం ఈరోజు తెలుసుకుందామండి. యేసు ప్రభువారికి 3.5 సంవత్సరాలే పని. 30 సంవత్సరాలు ఆయన ఏం చేశారన్నది పరిశుద్ధ గ్రంథంలో అంతగా రాయబడలేదు. ఆయన పరిచర్య 3.5 సంవత్సరాలే. హిస్ టైమ్ వాజ్ వెరీ షార్ట్. చాలా తక్కువ సమయంలో చాలా గొప్ప పనులు ఆయన చెయ్యాలి. ఆయనకు ఉండడానికి ఇల్లు లేదు, నివాసము లేదు. ఆయనకి అన్నం కోసం రోజు ఎత్తుక్కోవాల్సిందే. కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా ఉన్నాయో లేదో. అతను వెంబడిస్తున్న వాళ్ళు కొంతమంది అతన్ని కపటోపాయము చేసి ఎప్పుడు చంపుదామా అని చూసే కొంతమంది ఉన్నారండి.
ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు. అందరి నుంచి తప్పించుకుంటూ తండ్రి దేవుడు ఇచ్చిన పని పూర్తి చేయాలన్న సంకల్పంలో ఆయన ఎంత ప్రయాసపడ్డాడండి. ఈరోజు ఒకసారి మన జీవితం ఆలోచించుకుంటే, అంత గొప్ప రక్షణ పొందుకున్న మనము, నేను పాపిగా ఉన్నప్పుడే నన్ను రక్షించుకున్న దేవుడు, అంతేకాదండి నన్నుగా ప్రేమించిన దేవుడు. నేను ఏమై ఉన్నానో, నేను తర్వాత ఏమైతానో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. అయినప్పటికీ కూడా నన్నుగా ప్రేమించిన ఆ దేవుడికి మరి నేనేం చేస్తున్నాను? నేనేమి ఇవ్వాలి? నేను ప్రేమించిన భర్త నన్ను ప్రేమిస్తున్నాడంటే ఓపికన్నా లేకపోయినా మటన్ బిర్యానీ చేసి పెట్టేస్తుంటామే. లేదా నేను ప్రేమించిన ఒక వ్యక్తి నా దగ్గరకు వస్తే నా దగ్గర ఉన్నా లేకపోయినా కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తూ ఉంటామే. ఈరోజు ఈ వెండి బంగారాన్ని దేవుడు అడగట్లేదండి. ఒక మాట కన్నీటితో అడుగుతూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఇతరులు అందరూ అండి, ఇతరులందరూ కూడా 40 రోజులు మాత్రం ఉపవాసం ఉంటున్నాం, 40 రోజులు అన్ని త్యాగాలు చేస్తున్నాం. కానీ అందరము కూడా అంటండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకొనుచున్నారు. యేసుక్రీస్తు కార్యమునకు శ్రద్ధ లేదండి. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందానా? హీ పేడ్ ద ప్రైస్. దెన్ వాట్ ఆర్ వి సపోజ్ టు డూ? మరి మనం ఏం చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ నెక్స్ట్? నేను తర్వాత ఏం చేయాలి? ఎస్, రక్షణ పొందాను. రక్షణ పొందిన తర్వాత నేను ఏం చేయాలి? గుడ్డివాడండి, కళ్ళు తెరచబడిన తర్వాత పరిగెత్తుకుంటూ సువార్త ప్రకటించాడండి. సమరియా స్త్రీ అండి, పాపం గురించి చెప్పబడింది తనకి. ఇదిగో యేసు ఆమెకు కనిపించి ఆమెకి జరిగిన జీవితంలో జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని ఎత్తి చూపించి, అమ్మ నీకొక దాహము తీర్చడానికి నేను ఒక జలాన్ని ఇస్తాను, నువ్వు అది తాగిన తర్వాత ఇంకా దప్పిక కొనమని ఆత్మతో ఆమె నింపిన తర్వాత ఆమె ఆగిందా అండి? ఏ వ్యక్తులతోటి భయపడి దాక్కొని మిట్ట మధ్యాహ్నం నీళ్లు తీసుకోవడానికి బిందె తీసుకొని బావి దగ్గరకు వచ్చిన ఆమె బిందెను అక్కడ పడేసి ధైర్యంగా వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్తుంది, నేను యేసయ్యని కనుగొన్నాను. ఆయనకి ఏ విధంగా వెళ్ళ చెల్లించగలం? ఆయన ఏం ఆశిస్తున్నాడు? ఆయన ఆశిస్తున్నది ఏంటో తెలుసా? మనం మంచే. 10 మంది కుష్ఠరోగులండి, 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చారు. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, యేసు గురించి సరిగ్గా తెలియని వాళ్ళు యేసు ప్రభు గురించి తప్పుడుగా ఆలోచిస్తూ ఉంటారండి. యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, తక్కిన 9 మంది రాలేదా? వాళ్ళకి స్వస్థత జరగలేదా అంటే కొంతమంది ఏమంటారంటే, హీస్ ఎక్స్పెక్టింగ్ థ్యాంక్స్, ఆయనకి వచ్చి కృతజ్ఞతలు ఆశిస్తున్నాడు అంటారండి. కాదండి, యేసు ప్రభు వాళ్ళ నుండి థ్యాంక్స్, కృతజ్ఞతలు ఆశించటం లేదు. ఏం జరిగింది? ఆ 9 మంది ఏమయ్యారు? ఆయన అన్నాడు, ఏమో అయితే ఈయనకి ఏం జరిగిందో తెలుసా అండి? నువ్వు వచ్చి నా దగ్గర నిలబడ్డావు కాబట్టి నీకు స్వస్థత జరిగింది, అంతేకాదు నీకు రక్షణ కూడా జరిగింది. సాల్వేషన్. యేసు ప్రభువుకి వెల చెల్లించడానికి మన దగ్గర ఏం లేదండి. ఆయన దగ్గర తిరిగి వస్తే నేనును నా కుటుంబమును రక్షింపబడుతుంది. ఇది దేవుడు ఆశిస్తున్నాడు. ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. స్వస్థత జరిగిందా? అయిపోయింది. కానికిచ్చామా? అయిపోయింది. అంతే, సొంత కార్యాలలో చూసుకుంటున్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట చాలా జాగ్రత్తగా విందామండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి, దీనిలో నేను ఉత్తీర్ణుడనైతుందని గాని, నేను గెలిచానని, నేను ఉత్తీర్ణయ్యానని, పరిపూర్ణుడైతినని కానీ నేను అనుకోవటం లేదు. నేను ఏదో సాధించేశానని అనుకోవటం లేదు. పౌలు గారు అప్పటికే చాలా సాధించాడండి. సౌలు నుండి పౌలుగా మారాడు. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైనా మేలే అన్నాడు. పాపులలో అందరిలో మొదటివాడ నేనే అన్నాడు.
గొప్ప కార్యాలు చేశాడు ఆయన. పౌలు గారు గొప్ప దైవ జనుడండి. అలాంటి వ్యక్తి ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇదివరకే సాధించానని, ఇదివరకే గెలిచానని నేను అనుకోవటం లేదు. మళ్ళీ ఈరోజు ఎంతమంది అలా అనుకుంటున్నామండి? ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం, వెల చెల్లించిన దేవుడికి వెల చెల్లించాల్సిన అవసరం వచ్చిన దినం ఇది. ఆయన ఒక ఆశ ఉందండి, యావత్ ప్రపంచమంతా ప్రతి ప్రాణి యేసే ప్రభు అని నోటితో పలకాలి. ప్రతి మోకాళ్ళు యేసు నామంలో వంగాలి. అప్పుడు ఆయన రావాలని ఇష్టపడుతున్నాడు. ఒక పక్కన దర్శన గ్రంథం 12:12 ఒక వాక్యం ఉంది, విందాం. దర్శన గ్రంథం 12:12. కనుక దేవలోకం సంతోషించునుగాక, దేవలోకం సంతోషించునుగాక, దేవలోక వాసులు ఆనందింతురుగాక, దేవలోక వాసులు ఆనందింతురుగాక. కానీ భువికిని సముద్రమునకును ఎంత దారుణము ఏలైనా సైతాను మీపై వచ్చి పడినది. ఈ రోజు ఒక రిస్క్ లో మనం ఉన్నామండి. ఒక భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితిలో మనం ఉన్నామండి. ఆ ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, సాతానుడు ఆల్రెడీ వచ్చి పడి ఉన్నాడు. ఒక పక్కన యేసు ప్రభు రావాలని రాకడ సమయంలో ఉన్నాడు. రెండవ రాకడ రావాలి. ఎప్పుడు వస్తుంది? ప్రతి మోకాలు యేసు నామంలో వంగినప్పుడే, ప్రతి నాలుక యేసే ప్రభు అని పలికినప్పుడే. ఒక పక్కన సాతానుడు వచ్చాడు, ఎంతమందిని కావాలంటే అంతమందిని వాడి గుప్పట్లో వేసేసుకుంటున్నాడు. వాడి సమయం కూడా తక్కువగా ఉందని ఓవర్ టైం కూడా పనిచేస్తున్నాడు. డే అండ్ నైట్, పగలు రాత్రి. ఇదివరకు అధికమైన పాపాలు రాత్రే జరిగాయండి, నిర్మానుష ప్రాంతంలో జరిగాయి. ఈ మధ్య చూసారా? మిట్ట మధ్యాహ్నం, పట్ట పగలు, నడి రోడ్డు మీద భయంకరమైన జరుగుతున్నాయండి. అంటే అపవాది దినారాత్రులు పనిచేస్తున్నాడు, వాడి సమయం కొద్దిగా ఉందని. రక్షింపబడిన నీవు, క్రీస్తు సిలువను ఎరిగిన నీవు, ఆయన నుండి లాభం పొందిన నీవు ఈరోజు ఏ ప్రయత్నాలు చేసి ఒక్క ఆత్మను రక్షించగలుగుతున్నావు? బైబిల్ చెప్తున్న ప్రియులారా, ఎజెకియెలు గ్రంథం 18:23 ఒక మాట మనం విందాం. ఎజెకియెలు 18:23. దుర్మార్గుడు చనిపోవుట వలన, చూడండి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దుర్మార్గుడు మరణించటం ద్వారా నాకు సంతోషం కలగదండి. అతడు తన పాపము నుండి వైదొలుగుట వలన కాదా? వైదొలగాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దుర్మార్గుడు చచ్చిపోవటం కూడా దేవుడికి ఇష్టం లేదండి. ఒక దుర్మార్గుడిని మార్గం మళ్లించాలని యాకోబు పత్రిక 5లో ఉంటుందండి. ఒక పాపిని మార్గం తప్పించి, దుర్మార్గుడిని మార్గం తప్పించి ప్రభువులోకి తీసుకొని రావాలండి. నేను యేసు ప్రభు ద్వారా లాభం పొందాను, నేను రక్షింపబడ్డాను, నేను స్వస్థత పొందాను. నా పాప జీవితానికి, నరకానికి వారసులాగా మారిన నన్ను నరకము నుండి తప్పించి, మరణం నుండి తప్పించి, సాతాను నుంచి తప్పించి, శాప పాపం నుండి తప్పించి, నిత్య జీవులకి ప్రమోషన్ ఇచ్చిన నా దేవుడికి నా వంతు నేను ఏ వెల చెల్లించాలి? ఏమిచ్చినా ఈ రుణం తీసుకోలేనండి. యెహోషువ గ్రంథం 13:1 ఒక మాట ఉంటుంది, విందాం. యెహోషువ గ్రంథం 13:1. యెహోషువ ఏండ్లు గడిచి ముదుసలి అయ్యాడు. చూడండి, ఏళ్ళు గడిచి ముదుసలి అయ్యాడు. యావే అతనితో నీవు ఏండ్లు గడిచి ముదుసలి, నువ్వు ఏండ్లు గడిచి ముసలివాడైపోయావు. ఇంకా నువ్వు జయింపవలసిన దేశములను చాలా ఉన్నాయండి. ఈ దేశాన్ని తీసుకొని దేహంగా మార్చుకుంటే, తల నుండి అరికాల వరకు మన దేహమే దేశమైతే, మన దేహంలోని భాగాలన్నీ లేదా మన దేహంలోని అవయవాలన్నీ దేవుడికి సమర్పించామండి. ఇంకా మనలో పగ ఉంది,
ఇంకా మనలో ప్రతీకారం ఉంది, అహంకారం ఉంది, గర్వం ఉంది, చెడుతనం ఉంది. ఏ వేళ మనం చెల్లిస్తున్నామండి ఆ పుణ్యాత్ముడికి? ఏ వేళ మనం చెల్లిస్తున్నాం ఆ పరిశుద్ధుడికి? ఒక పాట పాడితే, ఒక ప్రసంగం చెప్తే ఆయన సంతోషించాడండి. అందుకే పౌలు గారు అన్నారు, ఇదివరకే నేను సాధించానని, ఇదివరకే నేను గెలిచానని నేను అనుకోవటం లేదు. ఏమంటున్నాడండి? ఫిలిప్పీ 3:12 నుండి మనం చదువుతున్నాం, విందాం. దాని కొరకై సదా ప్రయత్నించేదను. నేను సదా ప్రయత్నం, ఇంకా ఏదో ఉంది, దానికోసం నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. చదవమ్మా. ఏలైనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. సహోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేరితినని అనుకొనుట లేదు. నేను సొంతమయ్యాను కానీ ఇంకా చేరాను అనుకోవటం లేదు. చూసారా ఎంత పని బాకీ ఉందో? మనం సొంతం అవ్వంగానే అయిపోయింది, పులి స్టాప్. తలనొప్పి తగ్గింది, చాలు, సాక్ష్యం చెప్పేసాను, చాలు. ప్రియులారా, ఈ తలనొప్పి, దగ్గు, జలుబులు, కరోనా ఇదంతా కూడా మామూలుగా ఆయనకి స్వస్థపరిచే దేవుడు. ఆయన ఆశిస్తుంది, ఇంకా చేరవలసింది, చేయాల్సింది చాలా ఉంది అంటున్నాడు దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా. చదవమ్మా. కానీ నేను ఒక్కటి మాత్రం నేను ఒక్కటి చేస్తున్నాను. ఈ రోజు వెల చెల్లించాలనే నిర్ణయం నేను కనుక తీసుకుంటే ఒక్కటి చేయమంటున్నాడు. ఆ ఒక్కటి ఏంటంటే, ఏమన్నా గతమును మరచి, వెనకున్నవి మరచి, గతాన్ని మరచి, గతంలో నీకు జరిగిన అద్భుతాలు మరచి, లేదా నీకు జరిగిన అవమానాలు మరచి, లేదా ఒకవేళ నీకు ఏదైనా జరిగిందే మరచి, మరణమే సంభవించిన గతాన్ని మరచి, ముందున్న వాటికి చేరుటకు తీవ్రముగా కృషి చేయాలంటండి. వెల చెల్లించాలంటే వేగిరపడాలి. వెల చెల్లించాలంటే తీవ్రంగా కదా. బిల్డింగ్ కట్టాలంటే ఎలా శ్రమ పడతామో, ఉద్యోగం సాధించాలంటే ఎలా శ్రమ పడతామో అంత ప్రయాసపడాలంట. నేను ఎందుకోసం క్రీస్తులో పట్టబడితినో, దేనికోసం క్రీస్తు నన్ను పట్టుకున్నాడో ఆ పని చేయడానికి నేను పరిగెత్తుతున్నానంటాడు ఆయన. నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అప్పటికే పౌలు గారు చాలా చేశారండి. ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఇంకా దేవుడు ఆక్రమించుకోవాల్సిన అవయాలు చాలా ఉన్నాయి, భాగాలు చాలా ఉన్నాయి. హృదయం నిండా యేసేనేమో, నోటి నిండా యేసు లేడేమో, మనసు నిండా మనుషులేమో, ఇంకెక్కడో ఉన్నావేమో యేసు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో పూజించి సేవించాలన్నాడండి. వెల చెల్లించాల్సిన సమయం ఆసన్నమైనది. ప్రతి ఒక్కరూ ప్రవచిస్తున్నారు కదా, ఆయన రాకడ త్వరగా ఉంది. ఆయన రాకడ పర్యంతము మరి నీ వంతు? ఆయన అన్నాడు ఏడ్చుకుంటూ, నక్కలకి బొరియలున్నాయంట, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయంట, తలదాంచుకోవడానికి దైవ కుమారుడికి ఏ స్థలము లేదన్నాడు. నిన్ను వస్త్రాలతో నింపడానికి ఆయన వస్త్రహీనుడయ్యాడండి. నిన్ను బంగ్లాలలో తిప్పడానికి ఆయన బీదవాడుగా మారిపోయాడు. నీకు జీవ కిరీటం ఇవ్వడానికి ఆయన ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. నీకు ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు, వెలనిచ్చి కొన్నాడు. మనకు కావలసిన కృతజ్ఞత భావం ఈరోజు ఉందా లేదా ఆలోచించుకుందామా? ఈరోజు ఏం వెల చెల్లిస్తున్నాం? మనలో చాలామంది మన సొంత కార్యాలకే చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, కేవలము స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలెను. ఒకవేళ దేవుడికి సహాయం చేయడానికి నీ పర్సుకి నొప్పి వచ్చిందేమో, నీ జోబుకి గాయమైందేమో, అయినా నువ్వు వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ దేవుడి యొక్క సేవ చేస్తున్నప్పుడు నువ్వు ఆకలితో పస్తుండవలసిన సమయం వచ్చిందేమో. పౌలు గారు రాస్తారండి,
దివారాత్రంలో ఆయన కోసం కష్టపడ్డాడంట. అనేక దినములు నేను అన్నం లేకుండా ఉన్నాను, అన్న పానీయములు లేకుండా నేను ఎన్నో గడిచాను. అంతేకాదు సముద్రంలో తలక్రిందుగా ఉన్నాడంటండి. సిలువ వేయబడ్డాడు, కొడ్డా దెబ్బలు 40కి 1 తక్కువగా అన్నాడు. 5 సార్లు అన్నాడండి, 5 సార్లు దెబ్బలు తిన్నాయి. అయినా అంటున్నాడు, నేను ఇదివరకే సాధించానని నేను అనుకోవటం లేదు. నేను ఎందుకోసం దేవుడి చేత పట్టుబడ్డానో, వై ఐ వాస్ కాల్డ్ బై గాడ్, ఏదో ఒక స్వస్థత చేయడానిక? ఒక వ్యక్తిని దేవుడు ఆయుష్ పెంచాడండి. ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచేశాడు. ఆయన పేరు హిజ్కియా. పెంచేశాడు 15 సంవత్సరాలు. ఓకే అని చెప్పి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడా? ఒక్క మనిషికి ఆయుష్ పెంచితే, ఒక మనిషికి స్వస్థత జరిగితే, ఒక మనిషి సేవకు పిలువబడితే, ఒక మనిషి క్రీస్తు బిడ్డగా మారితే వాళ్ళ నుండి దేవుడు ఒక ఆశిస్తున్నాడండి. ఏం ఆశిస్తున్నాడు? పేతురుతో చెప్పాడు, ఇన్ని రోజులు చేపలు పట్టావు కదా, చాలు, చేపలు పట్టడం మానేసి నన్ను వెంబడించు, నీకు ఒక పని చెప్తాను. ఏం పని ప్రభా? మనుషుడని పట్టే జాలరుగా మారుస్తాను. ఈరోజు దేవుడి యొక్క స్వరం నీకు వినిపించాలి. దేవుడు ఎందుకు పిలిచాడో? కేవలం వాక్యం వినువారముగా ఉందామా? వాక్యం విని దాని ప్రకారమే ఉందామా? లేక వాక్యం విని వాక్యాన్ని అనుసరించే బిడ్డలుగా ఈ వాక్య దారి అనే యేసయ్యకి నా వంతు ఏమి చెయ్యాలి? నేను ఏం చెయ్యాలి? ముసలివాడినైపోయాను అన్నాడు. కానీ నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది, చాలా చాలా ఉంది. ఆయన కోసం నేను చెయ్యాలి. అనేక ఆత్మలు నరకంలోకి ప్రయాణం అవుతున్నాయండి. యేసయ్య విలువైన ప్రాణ త్యాగము చాలామందికి అర్థం కావట్లేదు. సిలువ గురించిన జ్ఞానము కొంతమందికి వెర్రితనంగా అనిపిస్తుంది, కొంతమందికి అర్థం కావటం లేదండి. ఆయన ఎందుకు మరణించారో అర్థం కావట్లే. మరి ఆయన గురించి తెలిసిన నీకు ఆ సిలువ త్యాగము శక్తియే కదా, గొప్ప శక్తినే కదా. శక్తిని పొందుకున్న నీవు మరి ఏం చేయాలి? నీరసంగా ఉంటే పడుకుంటామండి, కడుపు నిండా భోజనం చేస్తే పని చేస్తాం. మరి నీరసం నుంచి నిండుగా కడుపు నిండుగా చేసిన దేవుడికి మరి మనం పని చేయాలి కదా, దేవుడి కోసం పని చేయాలి కదా. యోహాను 17:4 యేసు ప్రభు చెప్తున్న ఒక చక్కటి మాట విందాం. యోహాను 17:4, నీవు నాకు అప్పగించిన పనిని చూడండి, ఆయన ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఎంత వెలచిన. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున నేను ఈ లోకంలో మహిమపరచడానికి ఉన్నాను. చూసారా? ఐ ఫినిష్ ద వర్క్ యు గేవ్. ఈరోజు నా పని ఏంటండి? వెల చెల్లించిన దేవుడికి నేనేం చేయాలి? ఉదాహరణకి చూద్దామండి. ఎంబీబీఎస్ చదువుతారు, ఎంసెట్ సీట్ తెచ్చుకొని ఎంబీబీఎస్ డాక్టర్ చదువుతారు. డాక్టర్ వృత్తి డాక్టర్ 5 సంవత్సరాలు చదివిన తర్వాత, మెడిసిన్ చదివిన తర్వాత ఆ వ్యక్తి ఏం పని చేస్తాడండి? వైద్యుడిగా పని చేస్తాడు. తాను చదివిన దానికి ఆయన వైద్యుడిగా పనిచేస్తాడు. ఆయనకు అంత జ్ఞానాన్ని దేవుడు కూడా ఇస్తూ ఉంటాడు. అలాగే రక్షణ పొందిన నీవు ఏం పని చేయాలి? రక్షణ లేని వారికి టీచింగ్ చేయాలి, బోధ చేయాలి, వాళ్ళకి సువార్త ప్రకటించాలి. మీకు ఓ విషయం చెప్పదలుచుకున్నాను. సువార్త ప్రకటించాలంటే మైకులు పట్టుకొని ప్రీచింగ్లు చేయాల్సిన అవసరం లేదండి. నిలువెత్తున నిన్ను చూస్తే చాలు యేసు ప్రభులోకి వచ్చేస్తారు. నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ సమర్పణ, నీ త్యాగము, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రవర్తించిన తీరే ఇతరులను క్రీస్తు దగ్గర తీసుకొస్తుంది. వెళ్ళ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావా? కష్టం రాగానే బాధపడుతున్నావా? ఇలా ప్రభుని అడుగుదామా? యోబండి ఎంత వెళ్ళ చెల్లించాడు, అంతా వచ్చేసింది ఆయనకి. ధనవంతుడు, నీతివంతుడు కదా, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడని దేవుడే స్వయంగా సర్టిఫికేట్లు ఇచ్చేశాడు. అసలు అధ్యాయం ప్రారంభమే అది. కానీ పురుగులు పట్టాయి ఆయనకి.
కుళ్ళిపోయింది ఒళ్ళంతా, చీము రక్తం కారుతుంది, అన్నీ నాశనం అయిపోయాయి. ఇల్లు లేదు, వాకిల్ లేదు, భార్య తిడుతుంది, పిల్లలు చచ్చిపోయారు, హీరో కాస్త జీరో అయిపోయాడు. అయినా కూడా అంటున్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళాడు. వాక్యం వింటున్న నీవు ఆత్మపరిశీలన చేసుకుంటావా? ఏ వెల చెల్లించడానికి ఇష్టపడుతున్నావు? నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకో. నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకో. ఆలోచించుకో, దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు. వెనక్కున్నవి మర్చి, ఏదో ఎప్పుడో కొంతమంది చెప్తుంటారండి, ఆ రోజుల్లో సేవ బాగా చేసేవాళ్ళం అండి, ఆ రోజుల్లో వావ్ ఎన్ని ప్రాంతాలు, ఎన్ని పట్టణాలు, ఎన్ని ఊళ్ళకి తిరిగామండి. ఇప్పుడేం చేస్తున్నాం? ఇప్పుడు కొద్ది తగ్గిందండి, సొంత కార్యాలకే బిజీ. ప్రియులారా, కళ్ళు మూసుకొని శాశ్వతంగా మట్టిలో కలిసిపోకముందే, ఈ శరీరము మన్నైపోకముందే, ఈ శరీరం ఉన్నంత కాలం ఆత్మదేవుడికి, నిజమైన దేవుడికి సేవ చేద్దాం, వెల చెల్లిద్దాం. వెల చెల్లించే బిడ్డలు కావాలని దేవుడు కోరుతున్నాడు. తాను చేసి చూపించాడు, నువ్వు కూడా చేయమని దేవుడు అడుగుచున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? నీకు ఇష్టమైతే మోకరించి 2 చేతులు పైకెత్తి దేవుడి సన్నిధిలో నీ శరీరాన్ని, ఆత్మని, ప్రాణాన్ని, సమస్త వ్యక్తిత్వాన్ని ప్రభుకు సమర్పించుకో. ప్రభా, మా కోసం వెల చెల్లించావు ప్రభా. గాయపడ్డావు, నలగొట్టబడ్డావు, చితగొట్టబడ్డావు, హింసించబడ్డావు, అవమానించబడ్డావు. అయ్యా, కాండ్రించి ఉమ్ము కూడా వేశారు ప్రభా. అయ్యా, కొరడాలు, దెబ్బలు తండ్రి నాయన, రక్తం ఏరులై పారిందంటున్నారు ప్రభా. అయ్యా, భూమి ఆకాశాల మధ్య బట్టలు లేకుండా వస్త్రహీనుడుగా ప్రభ వేలాడావు నాయన ప్రభా. మా కోసం వెల చెల్లించిన దేవా, ఈరోజు మేము ప్రభా స్వార్థంతో కాకుండా, సొంత కార్యాల్లో నిమగ్నమై బిజీగా కాకుండా, నీ కోసం సాధ్యమైనంత వరకు సత్కార్యాలు చేసి నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా, నీ సేవ చేసే బిడ్డలుగా మేము, మా కుటుంబాలు ఉండుముగాక. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.